హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే మనము మన GT650కి మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఈరోజు అయితే మనకు హెల్ప్ చేయడానికి నిఖిల్ అయితే వచ్చిండు. బ్రో మాస్క్ ఉంది, కొంచెం ఉంది, లాస్ట్ ఉంది. నేనైతే ఇప్పుడైతే ఫ్యూల్ చేయలే, 1 లీటర్ ఉంది మన దగ్గర, ఫిల్ చేయలే. చూసాం ఎంతవరకు అయితే వస్తుందో. ఎండింగ్కి అయితే ఉంది, ఇందులో ఎక్కువ ఫ్యూల్ అయితే లేదు. ఎండింగ్ ఉంది కానీ ఎక్కువ అయితే లేదు ఫ్యూల్ ఇందులో. ఎందుకంటే నేను ఫ్యూల్ తక్కువ ఉందనే మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చేద్దామని రెడీగా ఉన్నా. మళ్ళీ ఎండింగ్ మళ్ళీ ఫ్యూల్ కొట్టించుకొని ఆ ఫ్యూల్ అంతా అవగొట్టేసరి ఒక 2-3 కిలోమీటర్స్ వస్తుందేమో. బైక్లో కరెక్ట్ 36-38 పెట్టిస్తున్నాం. చూసాం చాలా తక్కువ ఉండే, ఎందుకంటే పుల్ రావట్లే నాకు అర్థమైపోయింది, అందుకనే పెట్టేద్దాం అనుకున్నాం. ఈ మిషన్ ఏమో ఇక్కడ పని చేస్తలేదు. మనం పెట్రోల్ పోసేసుకుందాం, మన బాయ్స్ వెనకాల వస్తారు. ట్రిప్ అయితే 0 వేసేసిన. ట్రిప్ A 0, ట్రిప్ B 0. లెట్స్ డూ దిస్ గైస్. ఒకసారి వేసేస్తాం. వేడికి ఎవాపరేట్ అవుతుంది పెట్రోల్. చూసాం ఎంత వస్తుందో. సో గైస్ పెట్టినాం, పెట్రోల్ అయితే పోసినాం. ట్రిప్ A 0, ట్రిప్ A 0, ట్రిప్ B 0. చూసాం ఎంత వస్తుందో. ఇప్పుడైతే నీట్గా నడుపుదాం బైక్ని. ఒక 80-90లో క్రూజ్ చేసి కూడా చూద్దాం. ఐ హోప్ బెస్ట్ రిజల్ట్సే వస్తాయని అనుకుంటున్నాను. సో గైస్ 1.2 కిలోమీటర్ వచ్చినాం. చూసాం ఎంత వస్తుందో. కొంచెం ఎక్కువ అంటే ఎక్కువలోనే నడుపుతున్నా. 120 క్రాస్ 100-120 మెయింటైన్ చేస్తా. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మైలేజ్ వస్తుంది అనిపిస్తుంది. బట్ యా లెట్స్ సీ. ఇక్కడ ఒకసారి దీన్ని చూసాం, కొంచెం ఎక్కువ ఫుల్ చేద్దాం. ఎవడరా వీడు మధ్యలో ఆపాడు? ఎవరు సార్ మీరు? స్పీడ్ బ్రేకర్. ఓ ఓ ఓ షిట్. ఆ బంప్ చూసారా? మనం కనుక ఒక 140లో ఉంటే పడిపోతాం అట్లాంటి బంప్స్ మీద. 6 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం. సన్సెట్ అయితే మ్యాడ్నెస్ ఉంది. స్పీడ్
బ్రేకర్ లేకపోతే ఈజీగా 160 170 టచ్ అవుతుండే. ఈ స్పీడ్ బ్రేకర్ చూసారా, మనం అదే స్పీడ్లో కనుక ఎగిరితే కనుక ఉంటుంది, అక్కడ ఉంటాం మనం, బండి 2 ముక్కలు అవుతుంది. 7 kilometers మనం ఎక్కువలో నడుపుతాం ఇంకా, ఎందుకంటే మనం మైలేజ్ టెస్ట్ వీడియో చేద్దాం కాబట్టి ఎక్కువలో అయితే నడుపుతాం. మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాం. 6th gearలో ఉంది బైక్ అయితే. లెట్స్ సీ గైస్. అండ్ గైస్ మ్యాక్సిమం ఆఫ్ దెమ్ జీటీ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు. బట్ నాకైతే నా హైట్ 5'6.5", 5'7", నాకైతే బ్యాక్ పెయిన్ రాలేదు. నేను జీటీ విత్ జీటీ హ్యాండిల్ నేను 2400 kilometers నేను ఒక్కనే డ్రైవ్ చేసినాను. అంటే ఒక సింగిల్ డేలో కాదు, బట్ ఒక 5-6 days 1 week అట్లా. బట్ ఏంటంటే గైస్ జీటీకి ఇక్కడ నొప్పి వస్తుంది అనమాట. ఇక్కడ గ్లౌజెస్ ఉంటే సెట్ అయిపోతుంది అనమాట. గ్లౌజెస్ వేసుకొని రైడ్ చేస్తే బెటర్. బ్యాక్ బోన్ అయితే అంత నొప్పి రాదు లైక్ ఇది గాయస్. కానీ ఒక పిలియన్ ఎక్కించుకొని అయితే అంత కంఫర్టబుల్గా రైడ్ చేయలేరు ఈ బైక్ని. మీరు సోలో రైడ్సే బెటర్. సింగిల్ సీట్ వేసుకుంటే ఇంకా ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. సింగిల్ సీట్ మస్తు కంఫర్ట్ ఉంటుంది మెయిన్గా. లైట్ కూడా డౌన్ అయిపోతుంది. సో చూద్దాం. 17 kilometers అయితే కంప్లీట్ చేసినాం మనము. ఇదే బంప్, డేంజర్ బంప్ ఇది. నేనే జంప్ అవుతున్నా 80 స్పీడ్లో. నేనైతే 100 క్రాస్ చేయట్లేదు. ఏమైనా ఉంటే బిలో 100 వెళ్తున్నాను, అబోవ్ 100 అయితే వేయట్లే. ఆల్మోస్ట్ 18 kilometers. చూద్దాం. గైస్ 24 అయితే మైలేజ్ డిక్లేర్ కాదు, బట్ ఇంకా స్టిల్ వెళ్తుంది. 30 వరకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. చూద్దాం. సో గైస్ 26.4 స్టిల్ స్మూత్ ఉంది బండి అయితే. ఇప్పటివరకు అయితే ఇంకా వరకు మిస్ అవ్వలేదు, ఏమవ్వలేదు. 26. చూద్దాం ఇంకెంత వరకు పోతుందో. నాకైతే ఓకే అయిపోయింది, బట్ ఇస్తుంది 31 వరకు అయితే నాకు తెలిసి ఇస్తుంది అన్న బైక్. చూద్దాం, లాస్ట్ వరకు చూద్దాం. మీరు కూడా చూడండి ఎంతవరకు వస్తుందో. లైక్ బైక్ కండిషన్ కూడా ఇంపార్టెంట్ గైస్. చైన్ స్ప్రాకెట్, క్లచ్ ప్లేట్స్, టైర్లో గాలి, ఇవంతా చాలా ఇంపార్టెంట్. చూసుకోవాలి, అన్నీ ప్రాపర్గా ఉంటేనే మైలేజ్ కరెక్ట్గా వస్తాయి. బాల్ బేరింగ్స్, గ్రీజింగ్, ఎవ్రీథింగ్. మెయిన్ రైడర్ అనమాట. ఓ షిట్. 27. లెట్స్ సీ ఎంతవరకు వస్తుందో ఇంకా. గైస్ 28.3. ఇంకెంత వస్తుందో చూద్దాం. నాకెందుకో ఈ 35 వరకు వచ్చే వరకు అనిపిస్తుంది నాకెందుకో. మనం అనుకున్న 30 మైలేజ్ అయితే వచ్చేసింది. 31, 32 చూద్దాం. అంటే మంచిగా నడిపినాం కదా మనం. 29. Shit, traffic. Guys, 30 mileage is successfully completed and 30 మించి వస్తుంది. అది ఎంత వస్తుందో చూద్దాం. మనోడు ప్రొఫెషనల్ రైడర్ లాగా ఉన్నాడు. నేను ఈ 30 తర్వాత అయితే పుల్ చేస్తున్నా గట్టిగా.
31, 33, 34 అయితే పక్కా. ఇప్పుడు మనం ట్రాఫిక్లో ఉన్నాం, ఇప్పుడు మేబీ తక్కువ ఇవ్వచ్చేమో. ఓ షిట్, లాస్ట్ జర్నీ బస్ వచ్చేసింది ఇక్కడికి. చూద్దాం, ఇంకా ముందు యూటర్న్ తీసుకుందాం, ఎందుకంటే ఇంకా ఉన్నట్టుంది ఇందులో. బాగానే గట్టిగానే ఉంది పెట్రోల్. ఐ హోప్ 35 అనుకుంటున్నా, చూద్దాం. 32 వచ్చింది ఇప్పటికి. ఇక్కడ యూటర్న్ అయితే తీసుకుందాం. అయితే సో చూసారు కదా గైస్. ఓ ఎవర్రా మీరు. అయితే గైస్ చూసారు కదా, ఇప్పుడైతే మనం రెడ్ రోస్టర్స్తో GT 650 BS4 32+ మైలేజ్ అట్లుంటుంది మన డ్రైవింగ్తోనే. సో గైస్ ఇదైతే మేబీ లాస్ట్ అనిపిస్తుంది. 34 అయితే వచ్చేసింది మైలేజ్. చెప్పినా కదా గైస్, డ్రైవింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ప్లస్ బైక్ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరేం భయపడకండి. 650cc అబ్బా షిట్, 650cc మైలేజ్ రాదు, దట్స్ టోటలీ రాంగ్. చూశారు కదా హైవేలో ఎంత వచ్చిందో. ప్లస్ నేను సిటీ డ్రైవింగ్ కూడా చేస్తున్నాను, రెండు కలిపేసి చేస్తున్నాను. సిటీ డ్రైవింగ్ కొంచెమే ఉంది, బట్ హైవే డ్రైవింగ్ చూశారు కదా ఎక్కువ ఉంది. మనము 22-23 కిలోమీటర్స్ వరకు హైవే మీద, అంటే 50-50 అనుకోండి. ఇక 35